రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైలురాయి. గత 10 సంవత్సరాల క్రితం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ అంచెలంచెలుగా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు వీటన్నిటిని ఎదుర్కొని ఈ రోజున రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా ఎదిగి ప్రతి నియోజకవర్గాల్లోనూ జిల్లాలోనూ మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అహర్నిశలు కృషి చేసి పార్టీని ఇంత దూరం తీసుకురాగలిగారు. వీటన్నిటికన్నా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన విలువలతో చేసిన రాజకీయాలు, నిబద్ధతతోటి ఈ ప్రస్థానం కోసం అంకిత భావంతో పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకొచ్చారు. సో కార్యక్రమం ప్రారంభించే ముందుగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వేదికను అలంకరించమని ఈరోజు ఆయన చేతుల మీదుగా 21 శాసనసభ అభ్యర్థులు, అదేవిధంగా 2 లోక్సభ అభ్యర్థులు ఎవరైతే పార్టీ ప్రతినిధులుగా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కేంద్ర కార్యాలయంలో ఆహ్వానించి బీఫామ్లు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తూ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కోరింది ఒకటే, 100% స్ట్రైక్ రేట్ ఉండాలి. దానికోసం మనం ఒక బాధ్యతతోటి వ్యవహరిద్దాం. రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి వ్యక్తిగతంగా కొంతమందికి ప్రయోజనం జరుగుతుందో కొంతమందికి నష్టం జరుగుతుందనే విషయం కాకుండా ఈ ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విజయం సాధించి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా కృషి చేద్దామని ఆయన ఎంతో కోరి అన్ని కోణాల నుంచి ఆలోచించి చాలా జాగ్రత్తగా ఈ అభ్యర్థులందరినీ కూడా ఎంపిక చేశారు. ఈరోజు పవిత్రమైన రోజు. నేను ఇందాక అన్నట్టు రాజకీయంలో మనం క్షేత్రస్థాయిలో నిలబడి పోరాడి విజయం సాధించినప్పుడే మనకు ఆ గుర్తింపు వస్తుంది. ప్రతి ఒక్కరు మీలో ఆ స్ఫూర్తిని చూపించాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ బ్లెస్సింగ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఓటర్ని కూడా మన పార్టీ తరఫున అభ్యర్థించి దేనికోసం ఈ కూటమిని బలోపేతం చేయాలో, ఎందుకు మన కోసం ఓటేయాలో మీరు వివరించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. సో అందులో భాగంగా ముందుగా బీఫామ్స్ ఇచ్చే ప్రక్రియని ప్రారంభించుకుందాం. కళ్యాణ్ గారు కోరిన విధంగా మొట్టమొదటి బీఫామ్ నాకే, నాదెండ్ల మనోహర్కి తెనాలి నుంచి నేను పోటీ చేస్తున్నాను. That chair was for you. పాలకొండ అభ్యర్థి దారిలో ఉన్నారు. ఆయన రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి నెక్స్ట్ నెల్లిమర్రి నుంచి మీ అందరికీ పరిచయమే మాధవి గారు, లోకం మాధవి గారు. అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ గారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు. యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు.
విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చెన్నబోయిన గారు, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు, రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు, రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు, గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు, నిడదవోలు నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు, తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ గారు, భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజనేయులు గారు, నర్సాపురం నియోజకవర్గం నుంచి బొమ్మిడి నాయకర్ గారు, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు, పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు గారు, అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు, తిరుపతి నియోజకవర్గం నుంచి శ్రీనివాసులు గారు, కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి శ్రీధర్ ఆర్వా గారు, లోక్సభ స్థానాల్లో ముందుగా కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ తంగేల గారు, చివరిలో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పార్లమెంట్కి బాలశౌరి గారు. చివరిలో మన్నించాలి నన్ను. చివరిలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన బీఫామ్ ఆయనే తీసుకోండి. ఎన్నికల ఘట్టం ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, సోదరీమణులందరికీ, మీడియా పెద్దలకి, రాష్ట్ర దేశ
కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ని చూస్తున్న మీడియా హౌసెస్కి, మీడియా ప్రతినిధులందరికీ, సోషల్ మీడియా ఛానల్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జనసేన పార్టీ తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఒక పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస వారికి కూడా అందజేస్తాం. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్ళని ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, ఈ దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగువారి జీవన రేఖ, పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలుపే కర్తవ్యంగా కృషి చేస్తానని, మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్. జై హింద్.
ప్రత్యేకించి ఈరోజు మాకు చాలా ప్రత్యేకమైన దినం. శ్రీరామనవమి రోజున మా అభ్యర్థులందరికీ బీఫామ్ అందజేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. నిలువెత్తు ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. ఆయన పండుగ రోజున ఈ రోజున మేమందరం ఇది తీసుకొని రామరాజ్యం వైపు ఈ రాష్ట్రాన్ని మళ్ళిస్తాను మనస్ఫూర్తిగా మీ అందరికీ మాటిస్తున్నాం. జై శ్రీరామ్.